హైదరాబాద్ కు చెందిన రత్న మెహ్రా మిసెస్ ఇండియా 2024 టైటిల్ గెలుచుకున్నారు. న్యూఢిల్లీలోని గుర్గావ్లో నిర్వహించిన మిసెస్ ఇండియా కాంటెస్ట్ లో ఈ అరుదైన గౌరవం దక్కింది. రాజ్ మహేంద్రవరం కోడలైన ఆమె శనివారం స్థానిక లా హౌస్పెన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆమె భర్త బలభద్ర రూపేష్ కుమార్ మరోసారి కిరీటాన్ని ధరింపచేశారు. డాక్టర్ బలభద్ర సురేష్ కుమార్ మాట్లాడుతూ తన మరదలు రత్న మెహ్రా వ్యాపార రీత్యా హైదరాబాద్లో ఉంటున్నప్పటికీ రాజమండ్రి కోడలు కావడంతో తన ఆనందాన్ని ఇక్కడ పంచుకోవాలని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆడవాళ్లు అన్ని రంగాల్లో ముఖ్యంగా ఫ్యాషన్ షో వంటి రంగాల్లో కూడా రాణిస్తున్నారని, కొంతమంది మహిళలు పెళ్లయ్యాక తమ అభిలాషను నెరవేర్చుకోవటం సాధ్యం కాకుండా పోతుందని, అయితే రత్న మెహ్రా అభిలాషను గుర్తించి తన తమ్ముడు రూపేష్ కుమార్ ప్రోత్సాహం అందించాడని తెలిపారు. హిమబిందు సురేష్ కుమార్ మాట్లాడుతూ తన సోదరి చేసిన కృషికి మరిది అందించిన సహకారం తోడై ఈ విజయం దక్కిందన్నారు. రూపేష్ కుమార్ మాట్లాడుతూ రత్న మెహ్రా తమ ఇంట్లో రాణియేనని, అయితే మిసెస్ ఇండియా విన్నర్గా నిలవటం వల్ల రాణులకే రాణి అని వ్యాఖ్యానించారు. రత్న మెహ్రా మాట్లాడుతూ తన కుటుంబమే తన బలమని, అందుకే విన్నర్గా నిలిచానని చెప్పారు. ప్రసవం తర్వాత మహిళ ఎంతటి ఆనందం పొందుతుందో ఈ కాంటెస్ట్లో విన్నర్గా నిలిచినప్పుడు అదే భావన కలిగిందని వ్యాఖ్యానించారు. మెహర్ బాబా భక్తులం కనుక పేరు చివరన మెహ్రా అని పెట్టుకున్నామని తెలిపారు. ధన్యవాదాలండి. నాకు చాలా సంతోషంగా ఉంది. రాజమండ్రి కోడల్ని అయ్యుండి నేను కిరీటం తీసుకుని రాగలిగాను అంటే చాలా ఆనందంగా ఉందండి. మూలాన్ని మర్చిపోకూడదు అంటారు. మేము వ్యాపార రీత్యా హైదరాబాద్లో ఉన్నా ఇక్కడ ఏం జరిగినా మనసంతా ఇక్కడే ఉంటుంది. అలాగే కిరీటం గెలుచుకున్న వెంటనే ఆ ఆనందం ఓకే రాజమండ్రి కోడల్ని అయ్యుండి తెచ్చాను అని చాలా గర్వంగా అనిపించింది. మిస్సెస్ ఇండియా తెలంగాణ టైటిల్ విన్ అయ్యాను. మార్చ్ 30th రోజు గ్రాండ్ ఫినాలే అయింది గుర్గావ్లో. ఇది ఎలా ఫీలింగ్ అంటే 9 నెలలు బేబీని కడుపులో మోసి డెలివర్ చేస్తే వచ్చేంత హ్యాపీనెస్ ఈ క్రౌన్ పెట్టినప్పుడు కలిగింది. ఐ వాజ్ సో హ్యాపీ ఫర్ దట్. ప్రతి మహిళ ఒక రాణి. అలాంటి రాణులకే రాణులుగా నిలిచి దేశ స్థాయిలో మిసెస్ ఇండియా కిరీటం గెలుచుకుని మన తెలుగు రాష్ట్రాల ఘనతని గౌరవాన్ని ఇంకా పెంచిన మా సతీమణి రత్న మెహ్రా అంటే మేము అందరం చాలా గర్వపడుతున్నాము. అలాగే చాలా ఆనందంగా ఉంది.